ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు వినాయక చవితి ఉత్సవాలు ఎవరు మొదలుపెట్టారు అనేది తెలుసుకుందాం. ఎందుకు మొదలుపెట్టారో కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ వీడియోలో ఏంటంటే నిన్న సాయంత్రం అంటే వినాయక చవితి రోజు సాయంత్రం స్వామివారికి పంచహారతులు అలాగే స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే నిర్వర్తించాను. అలాగే ఈరోజు ఉదయం జరిగిన పూజ కూడా ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలకు వెళ్ళిపోదాం. అయితే మొట్టమొదటిగా స్వాతంత్ర ఉద్యమం జరిగే రోజుల్లో ఇంకొక 6 నెలలు లోపు మనకి స్వతంత్రం వస్తుంది అన్న సమయంలో మన వాళ్ళంతా కూడా మీటింగులు పెడుతుంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. స్వతంత్రం కోసం మీటింగులు పెడుతుంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదంటండి. ఎందుకు అంటే కనుక బ్రిటిష్ వాళ్ళకి భయపడి వచ్చేవాళ్ళు కాదంట. అయితే అలాంటి సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజు ఏం చేశారంటే వినాయక చవితి వస్తుంది, అయితే మనం వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ ఆయన ఇలా ఒక మండపం ఏర్పాటు చేసి అక్కడ మట్టి వినాయకుడిని చిన్నదే పెట్టి పూజలు అయితే మొదలుపెట్టాడంట. ఈ చూసి కూడా జనం స్వామివారి మీద భక్తితో ప్రేమతో అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ మీటింగ్లు జరిగాయి అంటండి. అంతర్గతంగా మీటింగ్లు జరిగాయి. అంటే వినాయకుడిని పెట్టి అక్కడే ఆ మీటింగ్స్ అయితే జరుపుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ప్రారంభించారో వినాయక చవితి వీధుల్లో పెట్టడం అనేది అప్పటి నుండే మనకు వినాయకుడి యొక్క మండపాలు ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పందిర్లు వేసి స్వామివారిని పందిరిలో పెడతాం జరుగుతుంది అప్పటి నుండి కూడా. అంతేగాని అది ఒక అంటే చాలా పురాతన కాలం నుండి వచ్చిందైతే కాదు. అది స్వతంత్ర ఉద్యమం సమయంలో ఈ యొక్క వినాయక ఉత్సవాలు అనేది ప్రారంభం అవ్వగా అది కాలక్రమేణా మనం ఏం చేస్తున్నామంటే పెద్ద విగ్రహాలు సైజుల వారీగా ఇంతింత విగ్రహాలని సైజుల వారీగా పెట్టుకోవటం అనేది జరుగుతుంది. ఫస్ట్ పెట్టింది ఢిల్లీలో అయితే పెట్టారండి. ఆ తర్వాత మొత్తం కూడా దేశమంతా కూడా ఏర్పాటైపోయింది ఈ యొక్క గణేష్ ఉత్సవాలన్నీ కూడా. ఇక్కడ చూసినట్లయితే ఈ వినాయకుడు మనకు రేపల్లో ఓల్డ్ టౌన్లో వినాయకుడు అయితే అండి ఈ విధంగా ఓల్డ్ టౌన్లో వినాయకుడిని అయితే వేంచేపు చేశారు. ఈ విధంగా వినాయకుడిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఆ గణేశుడు ఈ విధంగా దర్శనం ఇచ్చారు. ఒకవైపు వెంకటేశ్వర స్వామి వారు, మరొక వైపు అనంత పద్మనాభ స్వామి వారు, మధ్యలో ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి ఆ యొక్క వినాయకుడు. ఈ వినాయకుడి యొక్క విగ్రహము ఓల్డ్ టౌన్లో రేపల్లలో ఓల్డ్ టౌన్లో ఈ యొక్క వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి చూసినట్లయితే వినాయకుడి యొక్క ఈరోజు ఉదయం పూజను ఇక్కడ నుండి చూస్తూ ఆనందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ వినాయకుడికి మొత్తం కూడా నిన్న అలంకరించిన పూలు పత్రి అన్నీ కూడా తీసేసి పత్రులన్నీ కూడా పైన పాలవెల్లి మీద పెట్టి ఈ విధంగా మొత్తం కూడా శుభ్రం చేసి ఆ తర్వాత దీపారాజన కుందుల్లో కూడా నువ్వుల నూనె వేసుకుని ఆ తర్వాత ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకుని ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకుని ఈ విధంగా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాను. కుదిరితే 5 రోజులు పెడతానన్నాను, లేదంటే కనుక 9 రోజులు అయితే పెడతాను. అయితే ఈ 9 రోజులు కానీ ఈ 5 రోజులు పెట్టినా కానీ ఈ యొక్క వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. వినాయక చవితి గురించే విశేషంగా చెప్తూ మీకు వీడియోలు పెడుతూ ఉంటాను. తప్పకుండా అన్ని వీడియోలు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కనుక వినాయక చవితి కదా, వినాయకుడి గురించి కొన్ని తెలుసుకున్నా మనకు ఒక ఆత్మతృప్తి అలాగే తెలుస్తుంది. ఇవాళ చూశారు కదండి, బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టారని మీకు తెలిసింది. అలాగే రేపు మరొకటి తెలుసుకుందాం. అలాగే వినాయకుడి యొక్క చరిత్రలో మరొకటి తెలుసుకుందాం. అలా రోజుకొకటి తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా అవగాహన ఉంటుంది.
మనం వింటూ ఉంటుంటే కనుక అవి మైండ్‌లో స్టోర్ అయిపోతాయి. ఎవరైనా గవుక్కునే వినాయక చవితి ఎవరు మొదలుపెట్టారు అని అడగగా బాలగంగాధర్ తిలక్ అని వచ్చేస్తుంది. అలాగే ఇలాంటివి వినటం వల్ల మనం ఏం చేస్తామంటే ఎవరైనా చెప్తూ ఉంటుంటే గటుక్కునే మనం ఆన్సర్ ఇవ్వగలం. ఎందుకు అంటే కూడా ఈ యొక్క ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఆ రోజు స్వతంత్రం కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. రాకపోతే ఇలాంటి కార్యక్రమాల వల్ల అందరూ వస్తారు. స్వామివారి భయం మీద భక్తి చేత వస్తారు. భయము భక్తితో స్వామివారిని చూడటానికి వస్తారు కాబట్టి అలాంటి యొక్క కార్యక్రమాన్ని వారు ప్రారంభించారని చెప్పడానికి వీలుగా ఉంటుంది. మన పిల్లలకి కూడా ఈ యొక్క కథల గురించి కానీ విశేషంగా నేను ఏ పుస్తకాలు చదవనండి చాలా వరకు. నేను ఎలా అంటే కనుక ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమంగా కానీ లేదంటే సమాజంలో బయట వాళ్ళు చెప్తూ కానీ అవి విని నేనైతే అవి స్టోర్ అయిపోతాయి నాకు. అలాంటివి బాగా స్టోర్ అయిపోతాయండి. అలా స్టోర్ అయినవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అలా. అంతేగాని నేను ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాసుకుని ఇదే చెప్పాలి ఇదే ఉంది అని మాత్రం ఎప్పుడు అనుకోను. కాకపోతే అది నోటెంబటే వస్తుంది. ఇది నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను. ఈ బాలగంగాధర్ తిలక్ గారు మొదలుపెట్టింది మాత్రం నిజమండి. కానీ ఆ సమయంలో ఎక్కడ పెట్టారనేది ఢిల్లీ అనేది అవ్వచ్చు. అప్పట్లో ఉద్యమాలన్నీ కూడా ఢిల్లీలో జరిగినాయి కాబట్టి ఢిల్లీ అవ్వచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మనకి ఢిల్లీ అనేది మనకి దేశానికి అది క్యాపిటల్గా ఉంది కాబట్టి అక్కడ జరిగిందని అనుకున్నాను. కొంతమంది ఏంటంటే ముంబైలో మొదలుపెట్టారంటారు. ముంబైలో కూడా అప్పటి నుండి ఉన్న వినాయకులు కూడా ఉన్నారు. ముంబైలో కూడా చాలా ఫేమస్ అయిన వినాయకులు ఉన్నారు. అలాగే మన హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు కూడా చాలా ఫేమస్. అప్పుడు 1970లోనో ఏదో అంతకు ముందు నుండో ఉందండి. ఒక సినిమాలో కూడా ఆ యొక్క వినాయకుడి గురించి వినాయకుడు బొమ్మ ముందు పాట పాడటం జరుగుతుంది. అప్పట్లో అసలు ఆ వినాయకుడి గుడి చుట్టుపక్కల కూడా మొత్తం ఏముండేవి కాదు. ఒక అడవిలో ఉండేది. ఇప్పుడు అసలు మొత్తం ఇల్లులు వచ్చేసినాయి. చాలా బాగుంటుంది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం చాలా బాగున్నారండి. ఖైరతాబాద్ వినాయకుడు అలాగే రేపల్లో కూడా చాలా వినాయకులు పెట్టాను. కాకపోతే నేను కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అవన్నీ కూడా తీయలేకపోయాను వీడియోలు. లేదంటే అవి కూడా వచ్చాయి. వినాయకుడి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఈ యొక్క 9 రోజులు లేదా 5 రోజుల్లో మీకు వినాయకుడి గురించి కొంచెం చెప్తూ మీకు ఇలాంటివి విని మీరు కూడా స్టోర్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు తర్వాత ఎవరికైనా చెప్పడానికి యూజ్ అవుతాయి కాబట్టి నాలాగా నేను ఎవరైనా వస్తున్నా కూడా ఇంటికి వారికి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా మీ ఇంటికి వచ్చిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి మీరు చెప్తారని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ తరాలు వాళ్ళకి మనకన్నా పూర్వీకులకి కొంతమందికి కొంచెం నాలెడ్జ్ అయితే లేదు. మనం ఆ నాలెడ్జ్ని మనం కూడా పెంచుదాం. మనం నేర్చుకుందాం. మనతో పాటు మన యొక్క వెనక వారికి మన ముందు వారికి కూడా నేర్పిద్దాం. అదే సంకల్పంతో మనం ముందుకు వెళ్దాం. అందరం కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఈ రోజు నుండి అందరికీ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే గణపతికి ఈరోజు ఉదయం పూజ అంతా కూడా చేసుకుని కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈరోజు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.